ఈమెయిల్ చూద్దామండి. ఈ ఈమెయిల్ని సుధాకర్ గారు రాస్తున్నారు. హోమం ఇంట్లో చేయాలంటే ఎలాంటి నియమాల్ని పాటించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. హకారం చివరలో, సకారం చివరలో, హకారం ఆదిలో అగ్నిహోత్రునికి ప్రీతికరంగా దేవతలను ఉద్దేశించి మనం సమర్పించేటటువంటి పదార్థము హవిస్సు అని చెప్పబడుతుంది. దాన్నే చెరువు అని కూడా అంటాం, చెరు అని కూడా చెబుతాం. దానిని సకారం చివరలో, హకారం ఆదిలో మాత్రమే, అది కూడా ఇలా ధేను ముద్రతో మాత్రమే అగ్నిహోత్రులకు మనపూర్వకంగా హృదయం నుంచి వేస్తున్నాను అన్నట్లుగా ఇలా సమర్పించాలి. అలా విసిరేస్తే అది హోమం కాదు. అలాగే ఇంటిలో హోమం చేయాలి అని అనుకున్నప్పుడు ఇంటినంతా కూడా పరిశుభ్రపరచుకోవడం. ఒకనాటి కాలంలో ప్రతి ఇంట్లో కూడా అగ్నిహోత్రం ఉండేది. అది నిత్యాగ్నిహోత్రము అని చెప్పేటటువంటి వాళ్ళు. అసలు శరీరంలోనే, మనస్సులోనే అగ్నిహోత్రం ఉంటుంది. చిత్తిస్త్రక్ చిత్తమాజ్యం వాగ్వేది అధీతం బర్హి కేతో అగ్ని విజ్ఞాతం అగ్ని వాక్పతిర్హోత అని ఉపనిషత్తు వాక్యం. శరీరమే అగ్నిహోత్రం. ఇందులో ఉండేటటువంటి ఆ అగ్నిహోత్రుడు వైశ్వానరుడు అన్న పేరుతో పిలువబడతాడు. అమ్మాయి 98.4 degreesలో మన శరీరంలో ఒక టెంపరేచర్ ఉంటుంది. అది ఎక్కువైనా వాకిట్లో 108 రావాలి, అది తక్కువైనా వాకిట్లో 108 వాహనం వచ్చి నిలబడుతుంది. ఎందుకని ఆ 98.4 అంటే అలాగే ఉండడం ఏమిటి? ఆ ఉంచేటటువంటి శక్తి పేరు పరమాత్మ, దైవం. ఆ ఉండే ఉష్ణ శక్తి అగ్నిహోత్రం. ఇలాంటి భావనలతో ప్రతిరోజు ఇంట్లో ఒకనాటి కాలంలో అగ్నిహోత్రం చేసేటటువంటి వారు ఈ కాలంలో ఇంట్లో అగ్నిహోత్రం చేయాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అన్న ప్రశ్న వస్తున్నది. వచ్చినప్పుడు ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, యజమాని సూర్యోదయం కంటే పూర్వమే స్నానాదికాదులు పూర్తి చేసి అగ్నిహోత్రం ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం. అగ్నిహోత్ర వేదిక 32 అంగుళం దీర్ఘం సమంతాత్ చతురశ్రకం. 4 యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని చేతి వేలు నుంచి ఇంతవరకు ఉండేటటువంటి మూర, ఈ ప్రమాణంలోనే అగ్నిహోత్ర వేదికని ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో ఏర్పాటు చేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. అలాగే మనం ఎంత హుతం చేస్తున్నామో అంటే 1000 స్వాహాకారాల కంటే మించి చేస్తున్నప్పుడు ఆ యజ్ఞవేదిక 3 తంతెలతో ఉంటుంది. అంతకు లోగానే అనుకున్నప్పుడు 1 తంతె మాత్రమే ఏర్పాటు చేస్తే చాలు. యజమాని సూర్యోదయం కంటే పూర్వమే స్నానం చేసి ఉపవాసం ఉండి నిత్యదేవతారాధన అంతా కూడా పూర్తి చేసుకుని యజ్ఞవేదికని అలంకరించి ఆవు పెండతో సంప్రోక్షించి బియ్యం పిండితో ముగ్గులు వేసి దర్భలు, సమిధలు, పెసరపప్పు బియ్యము కలిపి వండిన అన్నము, దానికే చెరు అని పేరు. అలాగే ఏ దేవతా సంబంధమైన హోమం చేస్తున్నామో ఆ సంబంధితమైనటువంటి సమిధలు, అలాగే ద్రవ్యములు, సమిధలతో పాటుగా వివిధములైనటువంటి అంటే కందులు, పెసలు ఏదైతే ఉంటాయో అవి అన్నీ సేకరించుకొని వీలైనంత మట్టికి యజమాని మౌనంగా ఉండాలి. సంకల్పం చేసి చేతికి రక్ష ధరించాలి. అంగవస్త్రం భుజాన తప్పనిసరిగా ఉండాలి. ఒక వస్త్రంతో కార్యం చెయ్యకూడదు. చేసేటటువంటి యజమాని, ఆచార్యుడు తడి వస్త్రం కట్టుకోకూడదు. పొడి వస్త్రం కట్టాలి. పొడి వస్త్రం భుజాన వేసుకోవాలి. వీలైనంత మట్టుకు తెలుపు రంగుగా ఉండే వస్త్రాన్నే, అంచుతో ఉండే వస్త్రాన్నే కట్టుకోవాలి. ఈనాటి కాలంలో ఎరుపు రంగులో, పసుపు రంగులో, కాషాయం రంగులో వాళ్ళ ఇష్టంగా ధరిస్తున్నారు. శాస్త్రం అవన్నీ ప్రామాణికంగా చెప్పదు. తెల్లని వస్త్రాన్ని ధరించాలి. సౌమ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చేసేటటువంటి అర్చన అగ్నిహోత్రుడి ముఖతః ఆయా దేవతలకు అందుతున్నాయి అన్న సంకల్పంతో ఉండాలి. పవిత్రమైన భావనతో ఉండాలి. ఇదే ఉండవలసిన